ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చపాతి ఎలా తయారు చేయాలో చూస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా అనేసి స్టెప్ బై స్టెప్. చికెను 5 to 6 టైం బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. ఇది వచ్చి 4 ఆనియన్స్ అండి, 4 ఆనియన్స్ పెద్దది, టమోటో ఒకటి పెద్ద సైజు, ఒక పచ్చిమిరపకాయ. పెనంలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఆయిల్లో రాళ్ళుప్పు, పసుపు ఒక స్పూను, ఇప్పుడు ఆనియన్స్ సిమ్లో పెట్టేసుకొని అన్నీ ఒకేసారి వేసుకోవాలి. దీంతో పాటు చికెన్ కూడా వేసేసుకోవాలి. దానికంటే వెనుకంటే వేసేసుకోవాలి. అన్నీ పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రై అవ్వక ముందని అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మటన్ కర్రీలో కూడా. సో అలాగే సేమ్ ప్రాసెస్. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అంతా చికెన్ పడుతుంది, నీటి వాసన అనేది ఉండదు. చూసారా, చికెన్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని అలాగే కలుపుతూ బాగా మిక్స్ చేస్తూ ఒక 10 minutes ఫ్రై చేసుకొని, 10 minutes అయిన తర్వాత దీంట్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, నీళ్ళు వస్తుంది బయట. అప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 20 minutes ఉడికించాలి. సో కంటిన్యూస్గా అలాగే వదిలేకండి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, కలబెడుతూ ఉండాలి, అడుగంటకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మసాలా పొడులు. సో ఇది వచ్చింది చికెన్ మసాలా పొడి. నేను ఇన్స్టంట్ మసాలా పొడి తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఇది. 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. సో ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. సో ఇది వచ్చేసి పెప్పర్ పౌడరు, ఇది 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ జీలకర్ర పొడి, ఇది కూడా 1/2 స్పూన్. ఇంతే అండి మసాలా పొడులు. నేను పెప్పరు ఇవన్నీ వేసి, ఈ మసాలాలో మనకి స్పైసీనెస్ వస్తుంది. నేను మీకు లవంగాలు చెక్క యాడ్ చేయలేదు కదా, అది యాడ్ చేసేలేదండి నేనైతే, ఎందుకంటే బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది. సో అందుకని దీంట్లో నేనైతే యాడ్ చేయను, వెరీ రేర్. ఇంకా ఇప్పుడు ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి, ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను చికెన్ మసాలా వచ్చి ఇన్స్టెంట్నే వాడానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఫ్రెండ్స్ చూసారా, 10 minutes అయింది, వాటర్ కూడా ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి, కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోవాలి. మసాలా పొడులు మీకు చూపించింది తర్వాత యాడ్ చేస్తాను. బాగా ఉడికిన ఆల్మోస్ట్ 80% ఉడికిపోవాలి, అప్పుడు యాడ్ చేస్తాను. సిమ్లో పెట్టుకోవాలి, ఇలా ఫుల్గా సిమ్లోనే ఉడికించాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇదంతా చికెన్లోంచి వచ్చిండే వాటర్ సిమ్లోనే ఉడుకుతుంది. ఇంకొక 5 minutes అయిన తర్వాత ఈ మసాలా పొడులంతా యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ 2-3 టైమ్స్ నేను మిక్స్ చేశాను. ఎవ్రీ 5 minutes మీరు చూస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇంకొక 5 minutes పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇప్పుడు పొడినంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్కలు పెట్టుకొని 1 glass వాటర్ యాడ్ చేయాలి. 1 glass కంప్లీట్ ఫుల్ గ్లాస్. మళ్ళీ తర్వాత పెట్టేసుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి. 1 glass వాటర్ యాడ్ చేయాలి దీనికి. మళ్ళీ ఇంతే సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా ప్రాపర్గా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, 5 minutesకి వస్తుంది. ఓకే చూడండి, 1 glass వాటర్ పీసులు మునిగేదాకా.
ఇది మనకి గ్రేవీ లాగా వస్తుంది. ఇంక ఏమీ యాడ్ చేయనండి, ఇంతే. గ్రేవీ లాగా ఉడికేలాగా, గొజ్జులాగా అంతవరకు పెట్టుకోవాలి. 10 మినిట్స్ ఇంకా ఉడికించాలి. 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి చిన్నగా. సిమ్లోనే ఉడకాలండి. ఫ్రెండ్స్ చూసారా, చికెన్ కర్రీ రెడీ. సో ఇప్పుడు నేను చపాతీస్ చేసుకున్నాను. చికెన్ కర్రీ, చపాతీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు అంతా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, నీచు వాసన అనేది ఉండదు. ఒకసారి చేసి తిని చూసి తర్వాత నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చికెన్ కర్రీ, చపాతీ రెడీ అయింది కదా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంటుందండి, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను. సో ఇదే టేస్ట్ మా ఆయనకు కూడా చాలా నచ్చింది. సో అందుకే ఇలాగే నేను రిపీట్ చేసి చేస్తున్నాను. చికెన్ పీస్ విత్ చపాతీ. యమ్మీ. సిమ్లో చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి, చాలా బాగుంది. చేసి చూసి మీరు కూడా టేస్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ చికెన్ కర్రీ తిని నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేసి షేర్ చేయండి.